రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి ముత్యాల పోచమ్మ దేవస్థానానికి పెద్దలింగాపూర్ ముత్యాల పోచమ్మ కమాన్ నుంచి అనంతగిరి పోచమ్మ దేవాలయం వరకు మెరుగైన రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవెల్లి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థానానికి రహదారి సౌకర్యం లేక భక్తులు మరియు అనంతగిరి సిరికొండ తెలుగువారిపల్లి గ్రామాల స్థానిక ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు భూమనాలి, పయ్యావుల బాలయ్య యాదవ్, మారవేణి రాజు, శ్రీశైలం యాదవ్, మధు, డాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దలింగాపూర్ నుండి అనంతగిరి పోచమ్మ దేవాలయం వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉంది. అనంతగిరి దేవాలయం సంబంధించినటువంటి రోడ్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే పెద్దలింగాపూర్ ముత్యాల పోచమ్మ పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమై అనంతగిరి పోచమ్మ వరకు ఒక 4.5 కిలోమీటర్ల రోడ్ అనేది ఉంటుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి అన్నపూర్ణ తగ్గిపోయి రిజర్వాయర్ ఉంది. ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవాల్సినటువంటి యొక్క అనంతగిరిలో ఇవాళ దయనీయ పరిస్థితి. అసలు బండి పోవాలంటే చిన్న బండి కూడా పోవడానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అదేవిధంగా అనంతగిరి గ్రామం నుంచి విద్యార్థులు కూడా పై చదువుల కోసం కానీ ఇక్కడ ఇల్లంతకుంట మండలంలో రహీంఖాన్పేటలో ఉన్న మోడల్ స్కూల్ వెళ్ళడం కానీ సిరికొండ తెనుగారిపల్లి ఈ గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఈ యొక్క రోడ్డు ఉంది. అదేవిధంగా ఈ రోడ్ ఎంబడి కూడా దాదాపు ఒక 2 హై లెవెల్ బ్రిడ్జీలు కూడా నిర్మించవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దలింగాపూర్ సిరికొండకు సంబంధించిన ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ పెద్ద చెరువు నిండితే అనంతగిరి సిరికొండ తెలుగువారిపల్లికి రాకపోకలు గత రెండు రోజులు కూడా నిలిచిపోయే ప్రసక్తి ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచో తిరిగిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఒక ఏదైతే ఉందో ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈ రోడ్డు నిర్మాణం కూడా 2 లైన్ల రోడ్డు ఈ అనంతగిరి పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి 2 లైన్ల రోడ్డు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదు. తక్షణమే ఈ రోడ్డు పునరుద్ధరించి అనంతగిరి పుణ్యక్షేత్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దవలసిన ప్రయత్నము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, పర్యాటక శాఖ మంత్రి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కూడా దృష్టి సారించి తక్షణమే ఈ యొక్క రోడ్డు నిర్మించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ప్రసిద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్రంలో ఇల్లంతకుంట మండలంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఈ యొక్క వెలుగొందుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. తక్షణమే ఈ యొక్క రోడ్ను రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే నిర్మించాలని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము. అమ్మగారు మీరు తక్షణమే ఇటు రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే తెలంగాణలోనే కాదు యావత్ ప్రపంచం అఖండ భారతదేశంలోనే సంస్కృతికి అదేవిధంగా దేవాదాయాలకు అదేవిధంగా మన కల్చర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన కల్చర్ను కూడా చేసుకోవాలి.